ఆవిడే శ్యామల ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చదువుకుంటున్న బుక్ పేరు రహస్యం. మీకేమైనా ఐడియా ఉంటే కింద కామెంటుల్లో బుక్ నేమ్ చెప్పండి. ఇంకా కథలోకి వెళ్దామా? మీరు బహుశా అక్కడ కూర్చొని ఏమిటా రహస్యం అని ఆలోచిస్తూ ఉంటారు. నేను దాన్నెలా అర్థం చేసుకున్నానో మీకు చెబుతాను. మనమందరం ఒక అనంతమైన శక్తితో పనిచేస్తాం. ఒకే రకమైన నియమాలతో మనం ముందుకు సాగుతాం. ఈ విశ్వంలోని ప్రాకృతికమైన నియమాలు ఎంత నిర్దిష్టమైనవంటే అంతరిక్ష యానాలని నిర్మించటానికి మనం ఎటువంటి కష్టాన్ని ఎదుర్కోం. మనం చంద్రమండలం మీదికి మనుషులని పంపించగలం. క్షణంలో ఎన్నో వంతు లెక్క వేయాలన్నా వేసి అంతరిక్ష నౌకని భూమి మీదకి దిగేట్టు చెయ్యగలం. మీరెక్కడున్నా ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్టాక్హోమ్, లండన్, టొరంటో, మాంట్రియల్ లేదా న్యూయార్క్ మనమందరం ఒకే శక్తితో ఒకటే సిద్ధాంతంతో పనిచేస్తున్నాం. అదే ఆకర్షణ. ఆ రహస్యమే ఆకర్షణ సిద్ధాంతం. మీ జీవితంలోకి వచ్చేదంతా మీరు ఆకర్షిస్తేనే మీ జీవితంలోకి వస్తోంది. మీ మనసులో మీరు ఏర్పరచుకున్న రూపాల కారణంగా అది మీ వైపు ఆకర్షించబడుతోంది. అవి మీ ఆలోచనలు. మీ మనసులో చెలరేగే ఆలోచనలన్నిటినీ మీరు మీలోకి ఆకర్షించుకుంటున్నారు. మీ ఆలోచనలన్నీ వాస్తవమైనవి. అవన్నీ ఒక శక్తి. ఈ లోకంలోని అతి గొప్ప గురువులందరూ ఆకర్షణ అనే సిద్ధాంతం ఈ విశ్వం మొత్తంలో అన్నిటికన్నా శక్తివంతమైన సిద్ధాంతమని మనకి చెప్పారు. విలియం షేక్స్పియర్, రాబర్ట్ బ్రౌనింగ్, విలియం బ్లేక్ వంటి కవులు దాన్ని తమ కవితల్లో చెప్పారు. లుడ్విగ్ వాన్ బీథోవెన్ లాంటి సంగీతజ్ఞులు తమ సంగీతం ద్వారా దాన్ని అభివ్యక్తీకరించారు. లియోనార్డో దా వించి వంటి కళాకారులు తమ చిత్రకళలో దాన్ని చూపించారు. సోక్రటీస్, ప్లేటో, రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, పైథాగోరస్, సర్ ఫ్రాన్సిస్ బేకన్, సర్ ఐజాక్ న్యూటన్, జోహాన్ ఫుల్ఫ్గాంగ్, వోన్ గెదే, విక్టర్ హ్యూగో వంటి గొప్ప తత్వవేత్తలు తమ రచనల ద్వారానూ బోధనల ద్వారానూ దాన్ని పంచుకున్నారు. వాళ్ళ పేర్లు అమరత్వాన్ని సంతరించుకున్నాయి. వాళ్ళు కథల రూపంలో శతాబ్దాల తరబడి ఇంకా జీవించే ఉన్నారు. హిందూ ధర్మం, హెర్మెటిక్ సంప్రదాయాలు, బౌద్ధ మతం, యూదుల మతం, క్రైస్తవ మతం, ఇస్లాం, బాబిలోనియా, ఈజిప్టు వంటి నాగరికతలు తమ రచనల ద్వారానూ గాథల ద్వారానూ ఈ రహస్యాన్ని అందించాయి. యుగయుగాలుగా ఎన్నో రూపాలలో నమోదు చేయబడిన ఈ న్యాయశాస్త్రాన్ని కొన్ని శతాబ్దాలకి చెందిన రచనలలో చూడవచ్చు.